కేంద్రంలో ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు ఇవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గంలో ప్రచారం చేసిన కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత 10 ఏళ్లలో చూశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి జరగాలంటే మోదీ ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలన్నారు. ఇందుకోసం పోలింగ్ రోజున అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కిషన్ రెడ్డి కోరారు. 50 సీట్లలో 31 సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతాను రేవంత్ రెడ్డి. దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేయి, ఆ తర్వాత మాట్లాడు. ఈరోజు రాజ్యాంగం గురించి వెళ్లవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా? నెహ్రూ తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకరు. ఇదే రాశారా రాజ్యాంగంలో? జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? సిగ్గు లేకుండా ఓట్ల కోసం ప్రగాకోరు రాజకీయాలు చేస్తూ మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక కాకుండా ఇది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీని. భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము. మీరు మా గురించి రాలేస్తారా?